ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన కాకరపల్లి శ్రీ దుర్గామాత. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుచున్నవి. 5వ రోజు శుక్రవారం ఆలయ అర్చకుడు జయంతి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త పెనుముచ్చు నరసింగారావు, సూర్యవతి దంపతులచే గణపతి పూజ, అభిషేకములు, అలంకరణ, హారతి, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కుంకుమ పూజలు, అభిషేకములు చేయించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దేవీ నవరాత్రులు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయని, 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమివ్వగా తన్మయత్వంతో అమ్మవారిని పూజించుకున్నారని, ఈరోజు పూజించుకున్న వారికి ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం శ్రీ మహాలక్ష్మీదేవికి హోమాలు జరుగుతాయని, ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి భక్తులు, పెద్దలు, గ్రామ ప్రజలు సహకారంతో జరుగుచున్నవని, సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుందని, ఈ కళ్యాణంలో పాల్గొనే భక్తులు పేర్లు నమోదు చేయించుకుని పూజలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు, వాసం ఏడుకొండలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం మహాలక్ష్మ్యే నమః. శ్రీ మహాదేవి అయితే విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈరోజు మన కాకరాపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దుర్గాంబిక అమ్మవారి యొక్క ఆలయంలో నవరాత్రి మహోత్సవంలో అమ్మవారి యొక్క స్వరూపం మహాలక్ష్మీ స్వరూపంలో, అష్టలక్ష్మీ స్వరూపంలో మనకి ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక జరగాలన్నా, సిద్ధించాలన్నా, మనకి తలపెట్టే పని ఆటంకం లేకుండా జరగాలన్నా, మనకి దేనికి లోటు లేకుండా జరగాలన్నా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. లక్ష్మీ కటాక్షం ఉంటే అన్నీ కూడా మనకు ఉన్నట్టే. లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు ఒకటే కాదు, మనకి సంతానం, వివాహం, శుభకార్యం, మనం తలపెట్టిన పనులన్నీ జరగడం, వ్యవసాయం, అభివృద్ధి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం. అటువంటి రూపంలో మనం అమ్మవారిని దర్శించుకున్నాం. అటువంటి అమ్మవారి అనుగ్రహం మనందరూ కూడా పొంది ఆ భక్తులను కూడా దర్శించుకుని అమ్మవారిని విశేషంగా కుంకుమ పూజలు అవి కూడా జరిగాయి. సాయంకాలం విశేషించి లక్ష్మీ మూలమంత్రంతో లక్ష్మీ హోమము కూడా జరుగుతుంది. తర్వాత నీరాజ మంత్ర పుష్పలు శుభం. శ్రీ 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 మన కాకరాపల్లి కనకదుర్గమ్మ వారు ఈరోజు మహాలక్ష్మీదేవిగా భక్తులందరికీ దర్శనమిచ్చారు. కావున మరి ఈరోజు చాలా మంచి రోజు. రోజు ఒక పండగ కింద మన ఊళ్ళో మన దుర్గమ్మ తల్లి చేసుకోవడం చాలా గొప్ప విశేషం. ఇంకేదంటే ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తులు ఇవాళ శుక్రవారం రాను, లక్ష్మీదేవి పూజ రాను ఎంతో గొప్ప. ఆ గొప్పతనంలో మన అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తూ దుర్గమ్మ జై దుర్గమ్మ అంటూ శరణఘోషతో అమ్మను దర్శించుకోను. ఇవాళ కుంకుమ పూజలు కూడా ఇంచుమించు సుమారు 500 మంది దగ్గర మనకి అమ్మవారు కుంకుమ పూజలు చేయించుకున్నారు. మన ఇవాళ పెనుముచ్చు నరసింహారావు గారు కూడా విశేషంగా అభిషేకం, కుంకుమ పూజ కూడా ఆయన పేరు మీద జరిగాయి. కావున ఇంత గొప్ప అవకాశం మన అమ్మ మనందరికీ చాలా చాలా మంచిది, శుభోదయం. ఇంకా మంచిగా అమ్మవారు 5 రోజుల కార్యక్రమాలు మంచిగా ఉన్నవి. ఈ కార్యక్రమాలు కూడా అమ్మకి రంగరంగ వైభవంగా చేయాలి. భక్తులు కాకరాపల్లి కనకదుర్గమ్మ భక్తులు ఉదయం నుంచి కూడా ఈ సేవలో పాల్గొని అమ్మని దర్శించుకుంటూ నువ్వు ఉండాలమ్మా, మేము ఉంటాం, మాకు అన్ని విధాలా సహాయపడు, మా పిల్లల్ని, మా గొడ్డు గోదాన్ని, మా పాడి పంటల్ని అన్ని శుభోదయంగా ఉంచు, మేము మీ సేవలో పాల్గొంటామని అమ్మ చెప్పడం. వీళ్ళందరూ కోరికల మీదకు అమ్మవారు ఆశీర్వాదం అందరికీ ఉండాలని మా ఊరే కాదు ఇతర గ్రామాల నుంచి వచ్చిన గ్రామాల భక్తులు కూడా ఇవాళ చాలా రంగరంగ వైభవంగా వచ్చి అందరూ కూడా పాల్గొన్నారు ఈ పూజల కార్యక్రమాల్లో. వాళ్ళందరినీ కూడా మా అమ్మ సల్లంగా చూడమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం మహాలక్ష్మి నమః. ఈరోజు మన కాకరాపల్లిలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చారు.
ఆ లక్ష్మీదేవిని దర్శించుకున్నట్టుకు గ్రామం అంతా కూడా ఏకమై దర్శనార్థం వచ్చి ఈ అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి చాలా ఆనందించారు. అలాగే ఇలాంటి అమ్మవారి దైవ కార్యక్రమాలు మరింత ఘనంగా జరిపించుకోవాలని భక్తులందరూ కూడా చాలా కోలాహలంగా ఉన్నారు. ఆ అమ్మవారు ఈరోజు శుక్రవారం రావడం విశేషం. మహాలక్ష్మీదేవి అవతారం శుక్రవారం రోజున రావడం మహా విశేషం. ఈ అవకాశం నాకు కల్పించడం ఆ అమ్మవారికి పాదాభివందనలు. కాబట్టి భక్తులందరూ కూడా చాలా కోలాహలంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అలాగే అమ్మవారు కూడా భక్తులందరినీ, మా గ్రామ ప్రజల్ని, చుట్టుపక్కల గ్రామ ప్రజల్ని కూడా చాలా సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో దీవిస్తున్నారు. కాబట్టి మరి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవాలని ఈరోజు ఉదయం నుండి కూడా అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 12-1 గంటల వరకు కూడా ఈ కుంకుమ పూజలు జరుగుతుంటాయి. అలాగే సాయంకాలం కూడా ఈ అమ్మవారి యొక్క హోమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ 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 కాకరపల్లి వెలిసిన కనకదుర్గమ్మ వారి 14వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు, దేవి నవరాత్రి మహోత్సవంలో 5వ రోజు మన దుర్గమ్మ వారు శ్రీ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిగా భక్తులందరికీ దర్శనమిచ్చారు. అలాగే ఉదయం నుండి కూడా భక్తులందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందారు. అలాగే ఈరోజు సాయంత్రం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి హోమం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవి నవరాత్రి మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాను. అంతే. ఈరోజు మా కాకరపల్లి దుర్గమ్మ మహాలక్ష్మి అవతారంతో అందరికీ దర్శనమిస్తూ అధిక సంఖ్యలో కుంకుమ పూజలు, హోమాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఒక అవతారంతో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అందుకని కావున అందరూ భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్తున్నాం. అలాగే రేపు దుర్గా మల్లేశ్వర కళ్యాణం 10 గంటలకే మొదలవుతుంది. అందరూ వచ్చి పేర్లు నమోదు చేసుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం.